తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే మామూలుగా ఎవరైనా అరెస్ట్ అయిన నాయకులు ఈ మధ్యకాలంలో నెక్స్ట్ ఫాలో అప్ ఎలక్షన్స్ లో అధికారంలోకి రావడానికి చూస్తున్నాం కాబట్టి అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అనేది సానుభూతి మరింత పెరుగుతేమనే భయం వాళ్ళకు ఉండొచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు అరెస్ట్ చేయండి అనే దాని వెనక ప్రధానంగా మనకు కనపడేది తెలంగాణలో ఉన్న వాతావరణంలో ఇప్పుడు టీఆర్ఎస్ కి చాలా అనుకూలత ఉంది. ఇది 100% నిజం. చాలా పెరిగింది టీఆర్ఎస్ లో ప్రజలు. నేను అనుకోవటం గతంలో ఎప్పుడూ లేనంతగా టీఆర్ఎస్ కి ఈ రోజు ఆదరణ ఉంది. ఉద్యమ సమయంలో కూడా లేనంత స్థాయిలో ఆదరణ. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకత కొంత నడిచింది, అది కూడా పోయింది ఈ రోజు. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ చాలా బెటర్ అనే కంక్లూజన్కి వచ్చారనేది చాలా గ్రౌండ్ లెవెల్లో నేను ఫీల్ అవుతున్నాను. చాలా వోకల్ గా ఉన్నారు జనం. కాబట్టి అట్లాంటి వాళ్ళని ముట్టుకోవటం ఎందుకని చెప్పి ఇద్దరు దూరంగా ఉంటున్నారేమో, భయపడుతున్నారేమో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. నిజమే, మరి సవాల్ చేసుకుని వాళ్ళు సవాల్ చేసుకుంటారు, ప్రజలు కూడా సవాల్ చేస్తున్నారు. నేను అనుకోవటం ఏంటంటే నేను కూడా అడుగుతున్నాను, మరి మీరు అంతగా ఇన్ని కేసులు పెట్టారు కదా, ఒక కేసు కాదు ఎన్నో కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆఖరికి మీరు ఆ కమిషన్ వేశారు, పోస్ట్ కమిషన్ సార్. అంటే మొత్తం మర్చిపోయారు. ఈ 2 ఏళ్లలో కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకొని ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌజులు ఉన్నా, ప్రతిపక్షంలో ఫామ్ హౌజులు ఉన్నా, బీఆర్ఎస్ కు మాత్రం ప్రజల ఆదరణ పెరిగిందా? ఇలా ఎవరు మర్చిపోలేదండి. వాళ్ళ పంచాయతీలు చూశారు, ఇలా వాళ్ళ పంచాయతీలు అది కాదు ఫామ్ హౌస్ లో శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి ఒక నిమిషం. పంచాయతీలు అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు, ఆయనతో మాట్లాడతాం. కాదు అడిగారు కదా మీరు, ఆగండి. అర్థమైంది, ప్రశ్న అర్థమైంది. ఫామ్ హౌస్ లో పడుకుంటే ఆదరణ ఎలా పెరిగింది? ఆగండి. నేను మాట్లాడేది ఒకటే. నేను ఫామ్ హౌస్ లో పండుకున్నాడని, ఆయన వయసు ఎంత, ఏంటి, మీరు ఆయన్ని కావాలని చెప్పి గ్రౌండ్ లెవెల్ లోకి నేనే చెబుతున్నా, నేనే చెప్పేది నేనే. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాను, నేనే చెబుతున్నా. ఎట్లా పెరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. డిబేట్ కాబట్టి ఇక్కడ మాట్లాడడం కానీ కేసీఆర్ కి ఈ రోజు స్పష్టంగా నేను ఎంతమందితో మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడినట్టే నేను కూడా మాట్లాడుతుంటా. మీరు మాట్లాడి మీరు బయటికి చెప్పలేరు కాబట్టి మీరు చెప్పగలరా? నేను చెప్పగలను. నాకు దానివల్ల పోయిందేమీ లేదు కాబట్టి నేను మాట్లాడగలను. కేసీఆర్ కి ఈ రోజు చాలా గౌరవం పెరిగింది. కేసీఆర్ పోనీ మీరు ఫామ్ హౌస్ లో పడుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. నిజమే, ఫామ్ హౌస్ రాజకీయాలంటే రోడ్డు మీద పెట్టుకుని సవాళ్ళు తొడలు కొట్టుకుని పశ్చిమే సవాల్ కాదు. రాజకీయాలంటే మేధస్సును వాడటం కూడా, ప్రజల తరఫున మేధస్సు వాడటం కూడా రాజకీయమే. రాజకీయం అంటే తొడగొట్టుకుని రోడ్డు మీద ఎక్కి గొడవలు చేయటమే కాదు, లేకపోతే తొండలు వెళ్తారని బూతులు మాట్లాడటమే కాదు. రాజకీయం అంటే చాలా ఉంది. దాన్ని ఆలోచిస్తూ ఇప్పుడే ఉన్న కేటీఆర్ కి, హరీష్ రావుకి మీరు జవాబు చెప్పట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అదే మన టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ జవాబు చెప్పి